ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధాలు, విపత్తులు, భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటుండగా భవిష్యత్తు వైపు చూస్తే అంతా అయోమయంగా, ఆందోళనకరంగా ఉంటుండగా, యాజ్ వీ లివ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ హోప్లెస్నెస్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ గివ్స్ అస్ హోప్. ఈ యొక్క అంధకారమైన, ఆందోళనకరమైనటువంటి, నిరీక్షణ లేని లోకంలో జీవిస్తుండగా ప్రకటన గ్రంథము మనకు ఒక గొప్ప నిరీక్షణను అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ శీర్షికలో ప్రకటన గ్రంథమందు నిరీక్షణ, రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే వర్తమానాలు మనం నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తుండగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృప కొరకు వేడుకొని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీ దీనదాసుని నేను మీ పక్షంగా నిలిచి మాట్లాడుచుండగా మానవ మాత్ర తలంపులు మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రకటన గ్రంథమందు నిరీక్షణ అనే యొక్క వర్తమానాల శీర్షికలో మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు బోధించి వినగల చెవి, గ్రహించే మనసు మాకు దయచేయమని మా ప్రభువును అతి త్వరలో రానియున్న యేసుక్రీస్తు నామం పేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే శీర్షికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క శీర్షికలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాలను, ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. మనం కలిసి ఈ యొక్క ధ్యానాంశాలని మనం ధ్యానం చేయనట్టుగా నా గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మనం కలిసి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని, ప్రతి అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాము. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి ఎంత అద్భుతంగా ఉంది కదూ. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సెలయేర్లు, కొండలు, లోయలు అన్నీ మనం పరిశీలన చేస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. అంతరిక్షం నుండి తీసినటువంటి కొన్ని పిక్చర్స్, ఈ భూగోళాన్ని తీసినటువంటి పిక్చర్స్ మీరు చూస్తే అవి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ భూమిపై జరిగే ప్రతి ప్రక్రియ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఉదాహరణకు సముద్రంలో నుండి నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురిసి చెట్లు, మొక్కలు, జీవరాశులన్నీ కూడా జీవించడానికి ఎంతో ఉపయోగకరంగా నీరు ఉపయోగపడుతుంది. ఒక సీజన్ అంటే ఋతువును మనం గమనించినట్లయితే, ఋతువు అనేది సంవత్సరంలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల ద్వారా ప్రత్యేకించబడినటువంటి కాలం. 4 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు, వేసవి ఋతువు, శరద్ ఋతువు మరియు శీతాకాలం. ఒకదానికొకటి క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఈ ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఈ రీతిగా జరగడం ద్వారా ఈ జీవరాశి మనుగడకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కానీ ఇటీవలి కాలంలో మనం పరిస్థితులు చూస్తూ ఉంటే, ఇటీవలి సంవత్సరాల్లో మనం ఒకప్పుడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ప్రకృతికి హాని కలుగుతుందని నిపుణులు వెల్లడి చేస్తున్నారు. దాని గురించిన అవగాహన మనకు పెరుగుతుంది. ఉదాహరణకు మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని వేసవికాలంలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అదే రీతిగా శీతాకాలంలో తీవ్రమైన వేడి కలుగుతుంది. ఇదంతా కూడా వాతావరణంలో చాలా పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అదే రీతిగా మనం ఈ పరిస్థితులను పరిశీలన చేసినట్లయితే, మన ప్రకృతిని సంరక్షించవలసినటువంటి మానవులమైన మన మనుగడ కొరకు ఈ ప్రకృతిని సంరక్షించవలసినటువంటి మానవులమైన మనమే ప్రతి సంవత్సరము మనకు తెలియకుండానే మనము టన్నుల కొద్దీ చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలని సముద్రంలోకి పంపిస్తున్నాం. నిపుణులు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరము సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణాన్ని
9 మిలియన్ టన్నులు పెంచుతున్నామని అంచనా వేశారు. అంటే నిమిషానికి ఒక చెత్త ట్రక్కు నిండుగా ప్లాస్టిక్ తీసుకువెళ్ళి డంప్ చేయడం లాంటిది. ప్రతి నిమిషానికి ఒక చెత్త ట్రక్కు అంత ప్లాస్టిక్ వ్యర్థాలని మనం సముద్రంలో వేస్తున్నామంటే మన ప్రకృతి ఏమైపోతుంది? ఆ ప్లాస్టిక్ని తిని అనేక చేపలు, ఆ సముద్రంలో జీవించే జీవులు చనిపోతూ ఉన్నాయి. మన ప్రకృతికి ఎంతో హాని కలుగుతూ ఉంది. చుట్టూ మనం చూసినట్లయితే అనేక పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ఈ యొక్క పరిశ్రమల ద్వారా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలవడం ద్వారా సముద్రాలు కూడా కలుషితమైపోతున్నాయి. అనేక జీవులు చనిపోతున్నాయి. మన ప్రకృతి చాలా వినాశనానికి గురవుతుంది. మనల్ని మనం వినాశనం చేసుకునే విధ్వంసక మార్గం గురించి మనం ఏం చేయవచ్చు? ఈ వినాశనం నుండి మన యొక్క భూగ్రహాన్ని రక్షించే నిరీక్షణ ఉందా? కొందరు నిపుణులు అంచనా వేస్తుంది ఏంటంటే మన భూమికి ఒక టైం బాంబ్ పెట్టినట్లుగా, టైం కౌంట్ డౌన్ అవుతున్నట్లుగా చెబుతూ ఉన్నారు. అదే రీతిగా ఈ భూగోళం ఏదో ఒక నాడు నాశనం కాబోతుంది. కాబట్టి మనము మన మకాన్ని వేరే గ్రహానికి మార్చితే బాగుంటుందని, మల్టీ ప్లానెటరీ బీయింగ్స్గా మనం ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అంగారక గ్రహంపై, మార్స్ వంటి గ్రహం మీద మకాన్ని మార్చడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా పెరుగుతున్నటువంటి సంఖ్యలో చాలామంది శాస్త్రవేత్తలు ఒక సహాయక మేధో రూపకల్పన కోసం జీవం యొక్క మూలంపై డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నారు. కారణం ఏంటంటే డార్విన్ చెప్పినటువంటి ఆ జీవ పరిణామ సిద్ధాంతము తప్పు అని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క మేధస్సు కొరకు, మేధో రూపకల్పన కొరకు ఈ యొక్క విశ్వంలో పరిశీలన చేస్తే ప్రతిదీ కూడా ఒక ఆకృతి, ఒక చక్కని డిజైన్ కలిగి ఉన్నది. దానికి ఖచ్చితంగా ఒక డిజైనర్ అవసరం. వివరణాత్మక రూపకల్పనకు జ్ఞాని అయిన రూపకర్త అవసరం. ఎవరు ఆ జ్ఞాని అయిన రూపకర్త? ఈ విశ్వంలో ఉదాహరణకు మన భూగ్రహం మరియు మిగిలిన గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు ప్రతిదీ కూడా వాటి కక్షలో ప్రయాణం చేస్తున్నాయంటే ఇదేదో యాదృచ్ఛికంగా జరగడం లేదు. దేర్ షుడ్ బి సంబడి హూ ఇస్ గైడింగ్ దెమ్. ఈ విశ్వం అంతటిని ఎవరు నడిపిస్తున్నారు? మన ప్రకృతిని మనం పరిశీలన చేసినట్లయితే ప్రకృతిలో పువ్వుల్ని మనం తీసుకున్నా, పుష్పాలకు ఒక ఆకృతి, ఒక నిర్మాణం. ఈ ప్రకృతిని మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి నమూనా కూడా ప్రకృతి యొక్క నమూనా, ఒక రూపకల్పన ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది ప్రకృతి ఒక గొప్ప జ్ఞాని అయిన సృష్టికర్త అవసరం అని తెలియజేస్తుంది. మానవులు మనం చూస్తే ఏ ఇద్దరి బయోమెట్రిక్స్ వ్రేలు ముద్రలు ఒకలా ఉండవు. ఏ ఇద్దరి ఐరిస్ ఒకలా ఉండవు, కనుబొమ్మలు, కనుపాపలు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రత్యేకమైన సృష్టి. కవల పిల్లలైనప్పటికీ వారిద్దరు వేలు ముద్రలు ఒకలా ఉండవు. కారణం ఏంటంటే అంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ మానవుడు సృష్టించబడి ఉన్నాడు. అదే రీతిగా ఈ మానవుడు ఈ యొక్క ప్రకృతిని కాపీ చేస్తూ చాలా వాటిని, దీన్ని ఏమంటున్నారంటే బయోమిమిక్రీ అంటున్నారు. ఉదాహరణకు తూనీగను తీసుకుని హెలికాప్టర్ని తయారు చేస్తున్నారు. తూనీగ మాదిరిలోనే హెలికాప్టర్ తయారు చేయబడింది దాని యొక్క మాదిరిని బట్టి. కటిల్ ఫిష్ను తీసుకుని దాని యొక్క మాదిరిని తీసుకుని స్పీడ్ బోట్ని తయారు చేశారు. హనీ కోమ్ని మనం చూసినట్లయితే దాని యొక్క ఆ లైట్ వెయిట్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ దానికి
ఆ రీతిగా చేయడానికి ఎవరు జ్ఞానం ఇచ్చారు? ఆ యొక్క టెక్నాలజీని దాన్ని ఉపయోగించుకుని ఏరోస్పేస్ టెక్నాలజీలో దాన్ని ఉపయోగిస్తున్నారు, రాకెట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి. ఇవన్నీ కూడా మానవుడు సృష్టిలో ఉన్నటువంటి ఒక ఆకృతిని తీసుకుని మరొక వస్తువుని, మరొక దాన్ని తయారు చేస్తున్నాడు. ఇవన్నీ మనం పరిశీలన చేస్తూ ఉంటే దేర్ షుడ్ బి అన్ ఇంటెలిజెంట్ డిజైనర్. ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టి అంతటికి వెనుక, ఈ సృష్టి అంతటికి మూలంగా ఒక సృష్టికర్త అవసరం, జ్ఞాని అయినటువంటి సృష్టికర్త అవసరం. ఆ సృష్టికర్త ఎవరు? ఈ యొక్క రూపకర్త, సృష్టికర్త ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారే ఆ సృష్టికర్తని లేఖనం సెలవిస్తున్నది. కొలస్సీలు రాసిన పత్రిక 1:16 మనం చూస్తున్నట్లయితే, కొలస్సియన్స్ చాప్టర్ 1:16, ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. యోహాను 1:3 మనం చూస్తే, జాన్ చాప్టర్ 1:3, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలిగలేదు, సమస్తము కూడా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి కలిగాయని లేఖనం సెలవిస్తుంది. ఆయనే ఈ యొక్క విశ్వం అంతటికి కూడా సృష్టికర్త. ఆయనే ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు మూలాధారం. అయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన యొక్క భూమండలంపై ఆయనకి ఏమైనా ప్రణాళిక ఉన్నదా? ఆయనకు మన భవిష్యత్తు కోసం ఏదైనా ప్రణాళిక ఉన్నదా? ఆయన మనల్ని విడిచిపెట్టేశారా? ఇంకా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నారా? అంటే ఖచ్చితంగా ఆయన మన పట్ల ఆయనకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆయన ప్రణాళికలు మనం అర్థం చేసుకోవాలంటే అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వెల్లడి చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము 66 వేర్వేరు పుస్తకాల సమాహారం. 1500 సంవత్సరాల కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది పైగా రచయితలు రచించారు. 2 పేతురు 1:21 మనం చూసినట్లయితే, 2 పీటర్ చాప్టర్ 1:21, ఏలి అనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఈ లేఖనము, ఈ పరిశుద్ధ గ్రంథము మానవ తలంపులతో కలిగినది కాదు. దీనికి మూలము సృష్టికర్త అయిన దేవుడు. దీనిని సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృష్టించిన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 40 మంది ప్రవక్తలకు, శిష్యులకు ఆయన ఈ యొక్క లేఖనం ద్వారా ప్రపంచ భవిష్యత్తు కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను ఇందులో వివరించున్నారు. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16, 2 తిమోతి చాప్టర్ 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధముగా పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఎలా కలిగింది? దైవావేశం వలన. ఇట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ యొక్క వాక్యము రాయబడింది. ఈ యొక్క వాక్యమును మనం చూసినట్లయితే ఇది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రకటన మన కొరకు. ప్రకృతిని మనం చూస్తే, ప్రకృతి జనరల్ రెవల్యూషన్, అది సాధారణ ప్రకటనగా దేవుని గూర్చి, సాధారణ ప్రత్యక్షతగా దేవుని గూర్చి వివరిస్తుంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఒక స్పెషల్ రెవల్యూషన్గా, అంటే ప్రత్యేకమైనటువంటి ప్రకటనగా ఆయన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నది లేఖనం. ప్రకృతిలో ప్రతి వస్తువు కూడా సృష్టికర్త యొక్క ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరుస్తున్నాయి. దేవుడు ప్రేమని విచ్చుకొనైన ప్రతి మొగ్గ మీద, ప్రతి ఆకుపై వ్రాయబడి ఉంది. పక్షులు, చెట్లు, పూల మొక్కలు ఇవన్నీ కూడా తండ్రి సంరక్షణను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కానీ అదే ప్రకృతిలో, అదే చక్కని ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఎందుకు విపత్తులు జరుగుతున్నాయి? ఎందుకు ఫ్లడ్స్ వస్తున్నాయి? ఎందుకు భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి? మీ అందరికి కూడా ఇవన్నీ స్లైడ్స్ చూపిస్తే బాగుండని అనిపిస్తుంది, కానీ కొన్ని కాపీరైట్స్
కాపీరైట్ సమస్యలు తలెత్తకూడదని ముందు జాగ్రత్తతో మన ఈ ఛానల్లో కొన్ని ఆంక్షల కారణంగా చూపించలేకపోతున్నాం. కానీ నేను చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాలను నేను స్లైడ్స్ రూపంలో మీకు చూపిస్తే బాగుంటుందని తలుస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రకృతిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రకృతిలో మనము చక్కని ఈ యొక్క ఆహ్లాదకరమైన ప్రకృతులు ఎందుకు విపత్తులు చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు ఈ ప్రకృతిలో భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటే ఈ పరిశుద్ధ గ్రంథము మరొక వ్యక్తిని మనకు కనుపరుస్తుంది. బైబిల్ మరొక వ్యక్తిని మనకు బయలుపరుస్తుంది. మన సృష్టికర్తకు విరుద్ధమైన మార్గాల్లో పనిచేస్తూ ప్రతి వైపు గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనకు బట్టబయలు చేస్తుంది. ఒక 4 దృశ్యాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు మీ యొక్క మనసులో ఇది ఒక ఊహాత్మక చిత్రాలుగా మీరు పిక్చర్ చేసుకోవాలని కోరుతున్నాను. 2 హంసలు నీటిలో వెళ్తున్నాయి, వాటి పిల్లలు చక్కగా వాటితో ఉన్నాయి. ఆ పిక్చర్ ఏం చూపిస్తుంది? తల్లి తండ్రి బిడ్డలను సంరక్షిస్తున్న ప్రేమను చూపిస్తున్నాయి. జంతువులు వాటి పిల్లలను సంరక్షించే విధానం, పక్షుల్లో కూడా మనం చూస్తున్నాం వాటిని పోషించే విధానం, ఇవన్నీ ఏం బయలుపరుస్తున్నాయి? సృష్టికర్త యొక్క ప్రేమను, ఆయన సంరక్షణను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రకృతి సృష్టికర్తకు వచ్చిన భావాలను బయలుపరుస్తుంటే అదే ప్రకృతిని ఉపయోగించుకుని మరొక వ్యక్తి సృష్టికర్తకు భిన్నంగా పనిచేస్తున్నాడు. సాతానుడు సృష్టి యొక్క ఈ ప్రకృతి యొక్క పరిపూర్ణ జీవుల్లో ఒకటైనటువంటి సర్పాన్ని సృష్టికర్తకు వచ్చిన తన అబద్ధాలకు మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. ఈ ప్రకృతిలో చక్కని జీవైనటువంటి ఆ పామును ఉపయోగించుకుని, సర్పాన్ని ఉపయోగించుకుని సాతానుడు సృష్టికర్తకు వ్యతిరేకంగా పనిచేశాడు. 2వ దృశ్యాన్ని మనము ఊహించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టి ఉన్నారు. జంతు బలులను ఒకసారి మీరు చూసినట్లయితే బలిపీఠం మీద జంతు బలులను అర్పించేవారు. ఈ జంతు బలులు దేనికి సూచనగా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్షకునిగా వచ్చి ఆయన మన పాపములకు బదులుగా మరణిస్తారని దానికి జంతు బలులను దేవుడు నియమించున్నారు. అయితే సాతానుడు కూడా ఇదే జంతు బలులను ఉపయోగించుకుంటూ నకిలీ ఆచారాలను ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడు. నకిలీ ఆచారాలను, అన్ని దేవతలకు బలులను ఈ లోకంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆ అన్ని దేవతలకు బలు అర్పించడం ద్వారా సాతానుడు ఆరాధన పొందుకుంటున్నాడు. 3వ దృశ్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రధాన యాజకుడు గుడార సేవను మనం చూసినట్లయితే ఈ గుడార సేవ ద్వారా దేవుడు మనకేం బోధిస్తున్నారు? దేవుడు ఒక నిజమైన బలి అర్పణ వ్యవస్థను గుడార వ్యవస్థ ద్వారా, ప్రత్యక్ష గుడారం ద్వారా బయలుపరుచున్నారు. సీనాయి పర్వతం నుండి ఆయన నీతి చట్టాన్ని 10 ఆజ్ఞలను రాత రూపంలో ఆయన యొక్క చేతి వ్రేలుతో ఆయన వ్రాసి మనకిచ్చున్నారు. ఆయన సొంత వ్రేలుతో ఆ 2 రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలు ఆయన యొక్క గుణశీలతను బయలుపరుస్తున్నాయి. దేవుని యొక్క గుణశీలత కలిగి జీవించాలని, ఆయన బిడ్డలు జీవించాలని దేవుడు కోరుతున్నారు. కానీ దేవుని యొక్క నామం బట్టి పిలువబడుతున్నటువంటి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించవలసినటువంటి దేవుని బిడ్డలని సాతానుడు వాడి యొక్క మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాడు. వారిని ప్రలోభ పెడుతున్నాడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి మోషేను సీనాయి కొండ మీద పిలిచినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆ 40 రోజులు రాకపోయినప్పటికీ క్రింద ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. అంటే సాతానుడు ఇశ్రాయేలీయులను, దేవుని యొక్క సాక్షులను అవిశ్వాసంలోనికి నడిపించాడు. 4వ దృశ్యాన్ని మనము యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నట్లుగా ఒకసారి ఊహించుకోండి. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టిన దేని కొరకు? నీవు నేను రక్షణ పొందాలని. ఆదామవ్వలు పాపం చేసి ఈ లోకంలోనికి పాపమును, మరణమును, దుఃఖమును కలుగజేస్తుండగా ఆ యొక్క దుఃఖం నుండి, పాపం నుండి, బాధ నుండి, శాపం నుండి, మరణం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన త్యాగం చేస్తున్నారు. ఆయన శిలువ మీద ప్రాణత్యాగము ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అది మనకు గుర్తు చేస్తూ ఉంది. అయితే సాతానుడు
క్రీస్తు పేరుతో పిలువబడుతున్నటువంటి ఆయన విశ్వాసులను, క్రీస్తు విశ్వాసులను పాపభరితమైనటువంటి జీవన శైలిలోనికి నడిపిస్తున్నారు. తద్వారా దేవుని గుణశీలతకు బదులుగా దేవునికి భిన్నంగా, దేవునికి వ్యతిరేకంగా జీవించాలని సాతానుడు మనుషులను ప్రలోభ పెడుతున్నాడు. క్రైస్తవులమైన మనలను, దేవుని బిడ్డలమైన మనలను దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాడు. ఇవన్నీ మనం పరిశీలన చేస్తే ఈ ప్రకృతిని వినాశనానికి నడిపిస్తుంది ఎవరు? ఈ యొక్క చక్కని సృష్టిలో దుఃఖమును, పాపమును తీసుకొచ్చింది ఎవరు? మంచి గోధుమల పంటలో గురుగులను విత్తింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గోధుమలు గురుగులకు వచ్చినటువంటి ఉపమానంలో ఇది శత్రువు చేసినట్లుగా మనకు బోధించినారు. ఇదంతా శత్రువు పని, సాతానుడు పని. సాతానుడు ఈ విశ్వంలో భూమండలాన్ని దేవుడు ప్రత్యేక రీతిలో చేసుకుని ఉండగా, ఆయన బిడ్డలమైన మనలను ఆయన పోలికలో చేసుకుని ఉండగా మనలను దేవునికి వ్యతిరేకంగా నడిపించాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క ప్రణాళికలు ఏమిటో, సాతాను యొక్క మోసపూరితమైనటువంటి ప్రణాళికలు ఏమిటో మనము తెలుసుకోగలుగుతాం. తద్వారా ఏది మంచో ఎంచుకునే స్వేచ్ఛ నిర్ణయాధికారాన్ని దేవుడు మనకు అందించున్నారు. నాతో కలిసి యెషయా గ్రంథానికి వెళదాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనములు. ఐజయా చాప్టర్ 46 వర్సెస్ 9 and 10. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి కూడా దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. పూర్వకాలం నుండి మనం పరిశీలన చేసినట్లయితే భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా బయలుపరుస్తుంది దేవుడే. తద్వారా దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్లోని 800 వచనాలు ప్రవచనాలు. వాటిలో ఇప్పటికే 90% నెరవేరాయి. మిగిలిన 10% నెరవేరబోతున్నాయి. మన కళ్ళ ముందే నెరవేరుతున్నాయి, సమీప భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. నెరవేరినటువంటి బైబిల్ ప్రవచనాలు దేవుని వాక్యంలోని సత్యాన్ని ధృవీకరిస్తున్నాయి మరియు భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉందనే నమ్మకాన్ని మనకు కలిగిస్తున్నాయి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను మనం గుర్తిద్దాము. ఈ సత్యాల గురించి మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో నేర్చుకుందాము. దేవుడు మనల్ని దీవించును గాక. కలిసి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసిన ఈ యొక్క ఆత్మీయ పాఠాలకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని మీ సాక్షులుగా నడిపించి మీ కొరకు మేము జీవించి భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామముపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తూనండి. రెవల్యూషన్ ఆఫ్ హోప్ ద్వారా గొప్ప నిరీక్షణ పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.